హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు బ్లౌజ్ ఉంటుంది కదా, లావుగా ఉన్న వాళ్ళకు బ్లౌజ్ కుట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. టక్స్ వేయడానికి, కరెక్ట్ ఫిట్టింగ్ రావడానికి వెనక భాగం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసి ఇలా కట్టి పెట్టాము కదా. ఇప్పుడు చేతులు కుట్టడం చూపించాను కదా. ఇప్పుడు వెనక భాగం వచ్చేసి ఈ రెండు ఒక దగ్గర పెట్టుకోవాలి. సేమ్ పెట్టుకోవాలి. తిరగమల్లకే లైనింగ్ పెట్టాలి. ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి షోల్డర్ అతికిచ్చి మనం వెనక ఎలా టక్స్లు కుట్టుకోవాలి, ఈ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి, కరెక్ట్ ఫిట్టింగ్ టక్స్లు ఎంత కుట్టుకోవాలి, ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు చూడండి. ఏది అది సపరేటే చూపిస్తున్నాను. అందుకని అర్థం కానికే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు లావుగా ఉంటే భయపడుతుంటారు కదా, అలా భయపడకుండా ఇలా ఎలా కుట్టుకోవాలి అనేది. ఇప్పుడు మంచి మల్ల పైన ఈ ముందుల భాగం పెట్టాను. రెండు లైనింగ్ వచ్చి ఒరిజినల్ క్లాత్ వచ్చి ఇక్కడ కూడా రెండు పెట్టాను. ఇక్కడ సేమ్ పెట్టుకున్నాక ఈ షోల్డర్ అనేది, భుజాలు అనేది ఇలా అతికించుకోవాలి. ఇట్లా 4 ఉన్నాయా లేవా చూసుకొని స్ట్రేట్గా ఇట్లా 2 కుట్లు వేసుకోవాలి. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. అందుకని లైక్ చేయమన్నందుకు చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ కుట్లు వేసుకోవాలి. 2 సార్లు కుట్టుకోవాలి. 2 సార్లు కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది 2 భుజాలు అతికిచ్చాము కదా, వెనక ఎలా టక్స్లు ఎంత కుట్టుకోవాలి, పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎట్లా కుట్టుకుంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్, వెనకల ఎలా ఫిట్టింగ్ ఉంటుంది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి సాపుగా ఇలా నీట్గా అనుకొని ఎక్కువ తక్కువ ఉంటే మనం ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్స్ట్రా ఏమైనా ఎక్కువ అనిపిస్తే ఇప్పుడు కరెక్ట్ 4 ఇంచుల పొడవు టక్సులు, ఈ మనకు వెనక షోల్డర్ ఉంటుంది కదా, కరెక్ట్ చూసుకొని మధ్యలో చూసుకొని ఇలా 4 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు చూసుకొని ఇలా టక్సులుగా ఇట్లా కుట్టుకోవాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కుట్టుకోవాలి నీట్గా. మనకి ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. ఇట్లా కుట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి 2 వైపులా 2 టక్సులు కుట్టుకున్నాక ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది మంచి మల్ల పైన పెట్టి ఇలా కుట్టేసుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. అందుకనే లైక్ చేయమని అడుగుతున్నా. లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వరకు ఈ బెల్ట్ అనేది ఇలా కుట్టుకోవాలి మంచి మల్ల పైన పెట్టి. చూడండి, 1/2 ఇంచు కుట్టులో వచ్చేలా చూసుకొని అన్ని సరిగా నీట్గా సాపుగా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పైనుంచి కుట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే అనగడానికి. అక్కడ వైపు ఇది ఇది ఏదైతే ఈ బెల్ట్ ఉందో ఆ ఈ బెల్ట్ అక్కడ ఇట్లా విడదీసి ఈ విధంగా నేను చూపించే విధంగా కుట్టు పెట్టుకోవాలి. పైనుంచి మంచిమల్ల పైనుంచి కుట్టు పెట్టాను. అన్ని తిరగమల్లకెళ్ళి చూపించాను ఇంతకుముందు. ఇది మంచిమల్లకు వెంచి కూడా పెట్టుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. కొంచెం మడత పెట్టి కుట్టుకోవాలి. చూడండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. కొంచెం మడత పెట్టి కుట్టుకోవాలి. నీట్గా సింపుల్గా అయిపోయే విధంగా చూపిస్తున్నాను. మీరు కూడా ఎంత లావున్న వాళ్ళకైనా ఇలా కుట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇబ్బంది ఏమీ పడొద్దు. టక్సులు అందరికి లావుగున్నా బక్కగున్నా ఎలా ఉన్నా కానీ ఈ విధంగానే అందరికి ఒకేలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ ఎంత ఉందో అంత మొత్తం మడత పెట్టి మధ్యలో పెద్ద కుట్టు కుట్టుకోవాలి ఇప్పేయడానికి. ఎమ్మింగ్ చేసినాక ఈ కుట్టు ఇప్పేసుకోవచ్చు. ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం వెనక భాగం ఇట్లా రెడీ అవుతుంది. మీకు ముందు భాగం కూడా చూపిస్తాను. ఈ వెనక భాగం సపరేట్ చూపిద్దామని కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చూపిద్దామని చూపిస్తున్నాను. లైక్ చేసి చూడండి.